Hi viewers, I'm Dr. Shiny Monica, conservative dentist and endodontist from Elident Hospitals, Kondapur, Kukatpalli and Manikonda. So, ee roju topic endante laser root canal treatment. Laser root canal treatment versus normal root canal. అంటే అసలు ఇప్పుడు ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ వస్తాయి. అంటే మీకు తెలిసిందే, నార్మల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పన్ను లోపల పెయిన్ వచ్చినప్పుడు, లేకపోతే స్వెల్లింగ్ కానీ ఏమన్నా పన్ను పెయిన్ వచ్చినప్పుడు, స్వెల్లింగ్ అలా పస్ డిశ్చార్జ్ అలాంటివి ఉన్నప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో లోపల కెనాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కెనాల్స్ని క్లీన్ చేసి దాంట్లోపల ఒక మంచి బయోకంపాటబుల్ మెటీరియల్ పెట్టడం అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. కానీ అది ట్రెడిషనల్ రూట్ కెనాల్, నార్మల్గా మన ఇన్స్ట్రుమెంట్స్తోనే చేస్తాము అంతా. సో ఈ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ నార్మల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏంటంటే మొత్తం ప్రొసీజర్ మొత్తం సేమే ఉంటుంది, కానీ లేజర్ లైట్ అనేది పాస్ చేస్తాం. అసలు లేజర్ అంటే ఏంటి? లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. సో అంటే ఏంటంటే ఆ రేడియేషన్ అనే దాన్ని చాలా స్టిమ్యులేటెడ్గా మనము పాస్ చేస్తాం అనమాట. సో అది లైట్ అనేది యాంప్లిఫై అవుతుంది. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. ఇప్పుడు లేజర్స్ అనేవి అన్ని రకాల మెడికల్ ఫీల్డ్స్లో వాడుతున్నారు. అన్ని రకాల ఆపరేషన్స్, సర్జరీస్ చేయడానికి, లేకపోతే ఐలో కానీ ఇంకా వేరే మొత్తం బాడీ పార్ట్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి, లేజర్ అసిస్టెడ్ ఆపరేషన్స్ అనేవి చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. సో అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా లేజర్తో చేయొచ్చు మనం. అదేంటంటే ఒక లైట్ అనేది పాస్ చేస్తాం రూట్ కెనాల్స్లో. ఫస్ట్ నార్మల్గా రూట్ కెనాల్ ఓపెన్ చేసుకుంటాము. ఆ కెనాల్స్ ఏవైతే ఉంటాయో కెనాల్స్లోకి ట్రీట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో మేము మొత్తం ఇన్ఫెక్టెడ్ టిష్యూ, డెబ్రీ ఇవన్నీ తీసేసిన తర్వాత లేజర్ లైట్ అనేది పాస్ చేస్తాం అన్నమాట. ఆ లైట్ ఏంటంటే ఆ లైట్ వల్ల అది యాంప్లిఫై అవుతుంది. లేజర్ తో ఏమవుతుందంటే ఆ లైట్ అనేది యాంప్లిఫై అవుతుంది. ఒక స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఆ ఎమిషన్ అంటే ఆ లైట్ అనేది ఒక స్టిమ్యులేటెడ్గా ఎమిట్ చేస్తాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే రూట్ టిప్స్ దగ్గర ఏదైతే మనం నార్మల్గా ఫైల్స్తో చేసినప్పుడు అవి రీచ్ అవ్వవు అన్ని ఏరియాస్కి. యాక్చువల్గా రూట్స్లో ఏంటంటే పక్కన లేటరల్ కెనాల్స్ అని వేరే ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇలా మెయిన్ కెనాల్స్ కాకుండా లేటరల్ కెనాల్స్ ఉంటాయి. ఆ లేటరల్ కెనాల్స్లోకి మేము పెట్టే ఇన్స్ట్రుమెంట్స్ కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. మనము సొల్యూషన్స్ కూడా వాడతాం, హైపోక్లోరైట్ అని, ఇరిగేటింగ్ సొల్యూషన్స్ అనమాట. సో అవన్నీ రీచ్ అవ్వని ఏరియాస్లో కూడా ఈ లేజర్ బీమ్ అనేది కరెక్ట్గా పాస్ అయ్యి అక్కడున్న బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్. సో దానివల్ల ఏమవుతుంది, యువర్ రూట్ కెనాల్స్ విల్ బి కన్సిడరబుల్లీ క్లీనర్. సో అండ్ ఇట్ ఈస్ వెరీ క్వైట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అనమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్. తర్వాత ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎప్పుడైనా తర్వాత ఈ క్రాక్స్ అనేవి, పళ్ళల్లో క్రాక్స్ ఉన్నవి అవి కూడా కొన్నిసార్లు మనకి క్లియర్గా కనిపిస్తాయి. కొన్నిసార్లు లేజర్ లైట్ పాస్ చేయడం వల్ల కూడా అప్పుడు కూడా మనము ఏంటంటే ట్రీట్మెంట్ అనేది మనము దాన్ని బట్టి డయాగ్నోసిస్ అనేది చేయొచ్చు. తర్వాత ఈ లేజర్స్లో ఏంటంటే 2 types ఆఫ్ లేజర్స్ ఉంటాయి. ఎర్బియం యాగ్ లేజర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ ఎండోడాంటిక్స్లో ఎక్కువ వాడేది ఎర్బియం యాగ్ లేజర్ అండ్ నియోడెనమ్ యాగ్ లేజర్ అనమాట. తర్వాత డయోడ్ లేజర్స్ కూడా, బయోలేజీ ఇవన్నీ లేజర్స్. సో ఎర్బియం యాగ్ లేజర్ ఏంటంటే ఆ లైట్ ఎమిషన్లో వాటికి ఏంటంటే మనము ఈ రూట్ కెనాల్ చేసినప్పుడు కొన్ని ఇరిగెంట్స్ అనేవి వేస్తూ ఉంటాం. ఆ క్లీన్ అవ్వడానికి, ఇన్ఫెక్టెడ్ ఏదైతే ఉందో అది క్లీన్ అవ్వడానికి ఇరిగేటింగ్ సొల్యూషన్స్ వాడతాం. ఆ సొల్యూషన్స్ని ఒక షాకింగ్ వేవ్స్ లాగా క్రియేట్ చేసి ఆ రూట్ కెనాల్లోకి ఈ లేజర్ లైట్ అనేది మొత్తం అన్ని కెనాల్స్కి పాస్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే బెటర్ క్లీనింగ్ అవుతాయి. మీ రూట్ కెనాల్స్ అనేవి చాలా మైన్యూట్గా ఉంటాయి లోపలవి. సో ఎంత ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినా మనకు కంటికి కనిపించినవి మనము క్లీన్ చేయలేము అనమాట. అలాంటి వాటిని కూడా ఏంటంటే లేజర్ లైట్ వల్ల షాకింగ్ వేవ్స్ క్రియేట్ అయ్యి సో ఆ క్లీనింగ్ యాక్షన్ అనేది యాక్సలరేట్ చేస్తుంది అనమాట. సో అది దానివల్ల ఇంకా క్లీన్ అవుతాయి. ఇంకొక లేజర్ ఏంటంటే నియోడెనమ్ యాగ్ లేజర్ అని చెప్పాను కదా, ఎన్డి యాగ్ లేజర్. దానికి ఏంటంటే బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బ్యాక్టీరియాని చంపే గుణాన్ని ఎక్కువ ఉంటుంది అది ఆ ఎమిషన్ ఆఫ్ లైట్ వల్ల. సో ఈ 2 లేజర్స్ కలిపి వాడినప్పుడు 2 రకాల బెనిఫిట్స్ మనం పొందొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మీ రూట్ కెనాల్స్ అనేవి క్లీనర్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ అవుతుంది అండ్ రీఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే టూత్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ కట్ అవ్వదు అనమాట. ఎక్కడైతే కరెక్ట్గా కావాలో ప్రిసైజ్ ఉంటుంది అనమాట. గ్రేట్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఈజ్ వెరీ మచ్ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ లేజర్స్. సో ఏంటంటే ప్రిసైజ్గా మనము ఓన్లీ ఇన్ఫెక్టెడ్ టూత్ పార్ట్ మాత్రమే తీసేసి రిమైనింగ్ ఏదైతే మంచి పార్ట్ ఉందో అవనేది మేజర్ డ్యామేజ్ అయితే టూత్కి జరగదన్నమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లేజర్. అండ్ ఏంటంటే మీరు లేజర్ అంటే ఏదో పెద్ద ఇది అనే అనుకోవాల్సిన అవసరం లేదు. చిన్న మెషిన్ ఉంటుంది, మీకు లైట్
అవి పాస్ అవ్వకుండా ప్రొటెక్టివ్ ఐవేర్ అనేది పెడతాం మనం, డాక్టర్, అసిస్టెంట్ యాజ్ వెల్ as పేషెంట్ ముగ్గురికి ఐవేర్ వేసుకుని మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. జస్ట్ మొత్తం నార్మల్గా రూట్ కెనాల్ చేసేసి లాస్ట్లో స్టెరిలైజేషన్ అప్పుడు లేకపోతే మధ్యలో ఇరిగేషన్ క్లీనింగ్ అప్పుడు మాత్రం ఆ లేజర్ లైట్ అనేది రూట్ కెనాల్లోకి జస్ట్ నార్మల్గా ఇలా పాస్ చేస్తాం అనమాట. అంతే, అంతకు మించి ఏముండదు. మీకైతే అసలు చేస్తున్నట్టు కూడా ఏం తెలియదు అండ్ పెయిన్లెస్ ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది. నార్మల్ రూట్ కెనాల్స్లో ఏంటంటే కొంచెం పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది సోర్నెస్ ఆఫ్ ద టూత్ ఉంటుంది. ఒక 3-4 days అలాగా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లేజర్కి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఈస్ గ్రేట్లీ రెడ్యూస్డ్ ఆఫ్టర్ డూయింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈసారి చేయించుకోవాలనుకున్నప్పుడు యూ బెటర్ ఆప్ట్ ఫర్ లేజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి మా కమెంట్ సెక్షన్లో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ.